చలం ఆలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. దేవస్థానం భూమిలో అక్రమంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లారు ఈవో రమాదేవి. అక్రమ నిర్మాణాలు అడ్డుకున్నారు రామాలయ అధికారులతో ఆక్రమణదారులు వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదంలో ఆలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. రమాదేవిని అక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. వాగ్వాదంలో ఆలయ ఈవో రమాదేవి దాడికి గురయ్యారు. ఈ దాడిలో స్పృహ తప్పి పడిపోవడం జరిగింది ఆలయ ఈవో రమాదేవి. వెంటనే భద్రాచలంలోని కిమ్స్ హాస్పిటల్కి ఆమెను తరలించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఇబ్బందికర వాతావరణం తలెత్తిందో వెంటనే అక్కడి నుంచి ఆలయ అధికారులు అక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా గుమిగూడారు అక్కడ. దీంతో వెంటనే అక్కడ ఆలయ సిబ్బంది అలర్ట్ అయ్యారు, అప్రమత్తం అయ్యారు. అక్కడ ఆక్రమణదారుని పక్కకు జరిపి పోలీసుల సాయంతో ఆలయ ఈవో రమాదేవిని అక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆలయ ఈవో రమాదేవిని అక్కడ హాస్పిటల్కి తరలిస్తున్నారు. అక్కడ కారులో ఆమెను ఎక్కించి కారులోకి ఆమెను ఎక్కించి అక్కడి నుంచి హాస్పిటల్కి తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ క్రమంలో ఆక్రమణదారులను అంటే రామాలయం భూములకు సంబంధించి అక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు అంటూ సమాచారం ఆలయ ఈవో దృష్టికి వెళ్ళింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకొని వాళ్ళతో వాగ్వాదాన్ని దిగారు. ఇది సమంజసం కాదు, ఇది ఆలయ భూమిలో ఈ నిర్మాణాలు చేపట్టకూడదు అంటూ కూడా వాళ్ళతో వాగ్వాదానికి దిగారు ఆలయ ఈవో. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆలయ అధికారులకు అలాగే అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా చెబుతున్న ఆ వ్యక్తులకి మధ్య అక్కడ రగడ ఆ వాగ్వాదం జరుగుతోంది. ఆ విజువల్స్ చూద్దాం. రైట్, అది అక్కడ పరిస్థితి ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ ఆలయ ఈవో రమాదేవి ఆరోగ్యం ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ప్రస్తుతం రమాదేవి ఆరోగ్యం ఎలా ఉంది? దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన ఆలయ కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో రమాదేవిపై పురుషోత్తమపట్నం గ్రామస్తులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడినట్టు మనకు సమాచారం అందుతుంది. పురుషోత్తమపట్నంలో ఉన్నటువంటి రాముల వారికి చెందినటువంటి మాన్యం భూముల ఆక్రమణ విషయంలో మొదటి నుంచి కూడా భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి అగ్రెసివ్ గా ఫైట్ చేస్తుంది. గతంలోనే ఏపీ హైకోర్టులో కూడా ఈ అంశంపై పిటిషన్ కూడా గతంలో దాఖలు చేసింది. ఏపీ హైకోర్టు కూడా పూర్తి స్థాయిలో ఉత్తర్వులు విడుదల చేసింది. ఖచ్చితంగా రాముల వారికి చెందినటువంటి మాన్య భూములను ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఏపీకి సంబంధించినటువంటి రెవెన్యూ పోలీస్ యంత్రాంగం పైన కూడా ఆ బాధ్యత ఉన్నట్టు కూడా ఏపీ హైకోర్టు కూడా గతంలోనే సూచనలు జారీ చేసింది. కానీ ఒకవైపు యథేచ్ఛగా పురుషోత్తమపట్నంలో విచ్చలవిడిగా ఆక్రమణదారులు రెట్టిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాముల వారి ఆలయానికి చెందినటువంటి మాన్య భూములను ఎక్కడికక్కడ కొల్లగొడుతూ ఇప్పటికే నిర్మాణాలు కూడా పెద్ద ఎత్తున జరుపుతున్నారు. ఈ విషయం అందుకున్నటువంటి సమాచారం అందుకున్నటువంటి ఈవో రమాదేవి ఈ రోజు ఉదయం దేవాదాయ శాఖ అధికారులు సిబ్బందితో కలిసి ఆక్రమణదారులకు నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలను అడ్డుకునేందుకు అల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి పురుషోత్తమపట్నం గ్రామానికి ఆమె వెళ్లారు. ఆమె వెంట చాలా మంది దేవాదాయ సిబ్బంది కూడా వెళ్లారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులు పెద్ద ఎత్తున గుమిగుడు ఒక్కసారిగా అకస్మాత్తుగా ఆలయ ఈవో రమాదేవిపై దాడికి యత్నించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ పోలీసు సమక్షంలోనే ఆలయ ఈవోకు అదేవిధంగా దేవాదాయ సిబ్బందికి ఆక్రమణదారులకు మధ్య కొంత వాగ్వాదం తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే అకస్మాత్తుగా ఈవో రమాదేవిపై అటు ఆక్రమణదారులు దాడికి పాల్పడంతో తోపులాట తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురైనటువంటి ఈవో రమాదేవిని వెంటనే 108 లో భద్రాచలంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా స్వయంగా వెళ్లి ఈవో ఆరోగ్య పరిస్థితిపై ఆదేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అంతా కూడా నిలకడగా ఉందని వైద్యులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆంధ్ర విభజన తర్వాత అటు పోలవరం ముంపు ప్రాంతాల
స్టేట్ చాలా పెద్ద ఎత్తున తెలంగాణకు చెందినటువంటి గ్రామాలను ముంపు ప్రాంతాలను ఏపీలో విలీనం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వివాదం రాజుకుంటుంది. ప్రస్తుతం ఆ వివాదం పతాక స్థాయికి జరిగింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పి భద్రాచలం దేవస్థానం కార్యనిర్వాహక విభాగం భావించింది. కానీ ప్రస్తుతం మళ్ళీ అదే పరిస్థితి అక్కడ మొదలవడంతో ప్రస్తుతం దేవాదాయ శాఖ అధికారులు కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున దృష్టి సారిస్తున్నారు. ఈ అంశంపై గత కొద్దిసేపటి క్రితం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా స్పందించారు. ఆలయ కార్యనిర్వాహక విభాగంపై దాడి చేసినటువంటి ఘటనపై ఆమె పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అటువంటి వ్యక్తులపై ఎవరైతే భద్రాచలం ఆలయ ఈవోపై దాడికి పాల్పడినటువంటి ఘటనలో ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా పీడీ యాక్ట్ లో కేసులు నమోదు చేయాలని కూడా ఇప్పటికే స్థానిక పోలీస్ సిబ్బందికి కూడా సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఈ అంశంపై పూర్తి స్థాయిలో సమగ్రంగా దృష్టి సారించాలని చెప్పి కూడా రామభక్తులు కోరుతున్నారు. ఇప్పటికే హిందూ పరివార సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఈ అంశాన్ని మరోమారు చర్చకు తీసుకొస్తున్నాయి. గతంలో కూడా ఇదే అంశంలో రాముల వారికి సంబంధించినటువంటి దాదాపు 900 ఎకరాల భూమి అల్లూరు జిల్లాలోని ఏపీ పరిధిలో గల అల్లూరు జిల్లాలోని పురుషోత్తమపట్నంలో ఉంది. సో ఆ భూములన్నింటి కూడా సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఉమ్మడి ప్రభుత్వాలు తీసుకోవాలంటూ కూడా హిందూ పరివార సంస్థలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా మళ్ళీ భద్రాచలం పుణ్యక్షేత్రానికి సంబంధించి రాముల వారి మాన్యం భూముల వ్యవహారం చర్చలోకి వచ్చింది. ప్రస్తుతం ఆలయ ఈవో రమాదేవి ఆరోగ్యం అయితే ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. సచిన్ రైట్ ఉదయ్, మొత్తం అయితే మాత్రం అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందంటూ కూడా ఉత్కంఠ మాత్రం కొనసాగింది. భద్రాద్రి రామాలయం భూమి విషయంలో రగడ చోటు చేసుకుంది. అల్లూరు జిల్లా పురుషోత్తపట్నంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. దేవస్థానం భూమిలో అక్రమంగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ ఆలయం అధికారులకు వెళ్ళింది. దీంతో అక్రమ నిర్మాణాలు అడ్డుకున్నారు రామాలయ అధికారులతో ఆక్రమణదారులు వాగ్వాదానికి దిగారు. వాగ్వాదంలో ఆలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. దాడిలో స్పృహ తప్పి పడిపోయారు ఈవో రమాదేవి. వెంటనే భద్రాచలంలోని కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. ప్రస్తుతం ఆమెకి చికిత్స కొనసాగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వేరే డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి అక్కడ పరిస్థితులను చూద్దాం. ఎటువంటి వాగ్వాదం జరిగింది, ఎటువంటి రగడ చోటు చేసుకుంది, ఆమె స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఆలయ అక్కడ ఏం జరిగింది ఒకసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం.